హాయ్ ఫ్రెండ్స్, శాంతి బంగారం కిచెన్ కి వెల్కమ్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒకసారి ఏమేం పదార్థాలు కావాలో దానిలోకి చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న కేజీ చికెన్, బిర్యానీ మసాలాలు, దాచిన చెక్క, మరాఠీ మొగ్గ, జాజికాయి, లామ్ మొగ్గలు, షాజీరా, లవంగాలు, జాపత్రి, అనాస్ పువ్వు, తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొబ్బరి, అల్లం వెల్లుల్లి, నువ్వులు, జీడిపప్పు, కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 10 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి, ఒక నిమ్మకాయ, కొంచెం కరివేపాకు, 1 కేజీ బాస్మతి రైసు 1 గంట నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్లో 1 స్పూన్ పసుపు, సరిపడా కారం, చికెన్కి సరిపడా సాల్టు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా మరాఠీ మొగ్గ, కొంచెం షాజీరా, కొంచెం జాపత్రి, కొంచెం అనాస్ పువ్వు, 4 ఇలాచి, మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, 1 చెక్క నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 5 పచ్చిమిర్చి చీలికలు, 2 స్పూన్లు కర్డ్, కొద్దిగా కరివేపాకు. అలాగే దాన్ని పక్క నుంచి మిక్సీ గిన్నెలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని జీడిపప్పులు, కొన్ని నువ్వులు, కొద్దిగా వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్లా. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా ఈ చికెన్లో వేసేసుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ పోసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ ముక్కలకు పట్టేలాగా మెత్తగా బాగా కలుపుకుని 1 గంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని దానిలో బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి. రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసి రైస్ వండుకోవాలి.